పెద్దపల్లి పట్టణంలో పాత వాహనం నంబర్ ప్లేట్ తో తిరుగుతున్న ఓ బైక్ ను ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో నిర్వహించిన తనిఖీలో బైక్ పై ఉన్న నంబర్ ప్లేట్ అనుమానాస్పదంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఆక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలతోనే వాహనాలు నడపాలన్నారు. పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ బి శ్రీనివాస్ ఈరోజు ప్రెస్ మిత్రుల సమక్షంలో ఒక విషయం తెలియజేయనది ఏమనగా, మేము ట్రాఫిక్ పోలీస్ వెహికల్ చెకింగ్లో భాగంగా చాలా వెహికల్ను చెకింగ్ చేయగా దానిలో గాను ఒక వెహికల్ నెంబర్ ప్లేట్ అనేది తప్పుడు నెంబర్ ప్లేట్ను ధరించి అతను ఉన్నాడు. దాన్ని డీటెయిల్గా చాసిస్ నెంబర్ తోటి వెరిఫై చేస్తే ఆ నెంబర్ అనేది తప్పుగా ధృవీకరించాం. ఇమ్మీడియట్గా మేము దానికి సంబంధించి మొత్తం వెరిఫై చేయగా అది దొంగ బండి అని తెలిసినది. దాంతో మేము ఒక దరఖాస్తు పెద్దపల్లి టౌన్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే దాని మీద వాళ్ళు పెద్దపల్లి టౌన్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి దానికి గాను ఎంక్వైరీ చేస్తున్నారు. నేను ముఖ్యంగా ఇప్పుడు పెద్దపల్లి ప్రజలకు తెలియజేయమనగా, అలాంటిది తప్పుడు పనులు మాత్రము చేయొద్దు. ఏదన్నా ఉండేది ఉంటే నెంబర్ అనేది కరెక్ట్ ఏ వెహికల్కు ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మాత్రమే వేయాలి. ఇట్లా తప్పుడు వేస్తే తర్వాత మీరు కూడా కేసులలో భాగమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి తప్పుడు నెంబర్ ప్లేట్లు వేయకుండా మీకు అలాటెడ్ ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబరే మాత్రమే మీ వెహికల్కు ముందు భాగంలో వెనుక భాగంలో వేయండి. సేఫ్గా జర్నీ చేయండి.